కులాహంకారము కులము వేరు, మతోన్మాదము మతము వేరు. కొంతమంది మతోన్మాదాన్ని తిట్టబోయి మతాన్ని తిడతారు, కొంతమంది కులాహంకారాన్ని తిట్టబోయి కులాన్ని తిడతారు. మనం రెండు సమస్యలు చూస్తున్నాం. ఒకటి ద్వేషము, రెండు అసమానత్వం. మనకి భయపడితే మన మనసులో ఉన్న విషయాన్ని చెప్పడానికి ఎప్పుడన్నా కనుక ఆ రోజు మనం హీనులుగా దిగజారినట్లే. ఈ భాష అంటే పందికొక్కులు బొర్రలు పిర్రలు, ఏం భాష ఇది? ఇలా మనం ఇంకో మనిషిని అలాగే బాడీ షేమింగ్ చేయొచ్చా? ఈ నాస్తికులకి ఏమైందిరా భయ్? మీకు ఏమైంది? నాకు అర్థం కావట్లేదు. ఆ మతానికి మతోన్మాదం తేడా తెలియదు. మొన్న బైరి నరేష్ నాన్న అల్లరి పెట్టాడు, మంచాడు మనిషి, కానీ అయ్యప్పని దూషించకూడదనే అవగాహన లేదు, సరస్వతిని దూషించకూడదనే అవగాహన ఇంకొక ఆయనకి లేదు. ద్వేషము దూషణ కాకుండా దాంట్లో సమానత్వాన్ని గురించి ఏమన్నా ఎక్కడైనా ఒక అక్షరం మీద నువ్వు రాసిన పాటలు ఎందుకు చేస్తున్నావు? ద్వేషాన్ని దూషణల్ని చేయడానికి నీకు ఉన్నటువంటి హక్కు ఏంటి? నేను క్రైస్తవాన్ని ప్రేమిస్తున్నాను, ఇస్లాంని ప్రేమిస్తున్నాను, బౌద్ధాన్ని అన్నింటినీ ప్రేమిస్తున్నాను. అన్నింటిలో ఉన్న సమున్నత విలువల్ని మా దగ్గర పెట్టుకున్నటువంటి కథించేస్తున్నాను మేము. బ్రాహ్మణుల మీరు రాసినంత ఈజీగా వేరే కమ్యూనిటీస్ మీరు రాయగలుగుతారు నాకు డౌట్ వస్తుంది. నాకు అనుమానం వచ్చి అడుగుతున్నాను. నేను రాసినవాడిని, బ్రాహ్మణులు మీరు రాశాను, రెడ్లు మీరు రాశాను, కానీ నీకులాగా కులాన్ని కాదు, అహంకారాన్ని, ఆధిపత్యాన్ని మాత్రమే అడిగాను. ఆ లైన్ స్పష్టంగా ఉంటుంది. నేను నా పెన్ను కింద పెడితే ఎట్టి పరిస్థితిలో మాట రాయి. గాడిద గుడ్డు నువ్వు చేసేది ఏమి లేదు. నువ్వు చేసేటువంటి ఇలాంటి పిచ్చిపాట్ల వల్ల సమాజంలో అసమానత్వానికి ద్వేషాలకి వెళ్తాయి తప్పితే ఏ రకమైన ప్రయోజనం లేదు. యూ కెన్ డు నథింగ్, ఐఎమ్ టెల్లింగ్ యూ. నేను అజ్ఞేయవాదిని, నేను హిందూని, ఆమె అగ్నాస్టిక్, ఆమె హిందూ. మా మతం చాలా గొప్పది. విత్ ప్రైడ్ ఐఎమ్ డిక్లేరింగ్. ఇటువంటి మతం లేదు, చాలా గొప్ప విలువలతో ఉంది ఈ మతం. లోపాలు ఉన్నాయి, నీ మతంలో కూడా ఉన్నాయి. అయితే ఏమైంది? లోపాలను వదిలించుకుంటాం మేము, లోపాలని తిరస్కరిస్తాం, లోపాలని ఖండిస్తాం, వాటికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్మిస్తాం. ఎవరిని దూషించి కాదు, ఎవరిని ద్వేషించి కాదు, ఎవరిని కొట్టి కాదు. ఈ యొక్క సనాతన కహళి ఇంత అద్భుతంగా, ఇంత వైభవంగా 14వ సభ అద్భుతంగా జరగడం అనేది చిన్న విషయం కాదు. ఇది అయితే ఈ 2 సంవత్సరాల అన్నమయ్య కళాక్షేత్రము, హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ, ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ ప్రధాన కార్యదర్శిగా ఈ సందర్భంగా కొన్ని విషయాలపైన ఈ వేదిక పైన చెప్పడం అనేది ఒక సంప్రదాయంగా నేను కొనసాగిస్తున్నాను కాబట్టి 2-3 మాటలు చెప్దామని అనుకుంటున్నాను. మొదట ఈ రాష్ట్రంలో కొంత గొడవ హడావుడిగా ఉన్నటువంటి సోదరుడు జీడి సారయ్య గారి పాట గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అది మీరు సోషల్ మీడియాలో ఉండుంటే మీరు తెలుసుకుని ఉంటారు. తెలుసుకోకపోతే కనుక తెలుసుకునే ప్రయత్నం చేయాల్సినంత గొప్ప పాట ఏం కాదు. జీడి సారయ్య గారు బ్రాహ్మణుల్ని అవమానిస్తూ, దూషిస్తూ, ద్వేషిస్తూ ఒక పాట రాశారు. జీడి సారయ్య గారు నాకు మంచి మిత్రుడు. 25 ఏళ్ల క్రితం మేము బాగానే విజయ విహారం కార్యాలయానికి వారు వచ్చేవారు, నేను వారితో మాట్లాడేవాడిని. కానీ విచక్షణ ఏ విధంగా నశిస్తుందో నాకు అర్థం కావట్లేదు. వారిని ఇవాళకి నేను మిత్రుడుగానే అనుకుంటాను, వారు నన్ను మిత్రుడుగా అనుకుంటారో నాకు తెలియదు. నేను కలిసి చాలా కాలం. వారు రాసిన పాట మీరు ఎవరన్నా వినుంటే కనుక, బాపనయ్య జంజం ఎందుకు వేసుకున్నావయ్యా, లేకపోతే చొక్కా అంగి ఎందుకు వేసుకోలేదయ్యా అని ఒక తిక్కల పాట రాశారు. దాని పర్పస్ ఏంటి నాకు అర్థం కాదు.
అంటే నేను ఏం చెప్తున్నానంటే 20 ఏళ్ల క్రితమే మీ బ్రాహ్మణ కులాహంకారం కట్టిపెట్టిండను సీరియల్ రాశాను. బ్రాహ్మణవాణి అని వాళ్ళ పత్రికలో వచ్చేటువంటి దానికి జవాబు కింద. ఎందుకంటే ఆధిక్యత, సుపీరియారిటీ, అభిజాత్యము, అతిశయము, ఇంకోటి కంటే మనం ఎక్కువ అనేటువంటి ధోరణి ఎవరు ఎక్కడ మాట్లాడినా తప్పే. దాంట్లో 2 మాటలు. కులాహంకారము, కులము వేరు. మతోన్మాదము, మతము వేరు. కొంతమంది మతోన్మాదాన్ని తిట్టబోయి మతాన్ని తిడతారు, కొంతమంది కులాహంకారాన్ని తిట్టబోయి కులాన్ని తిడతారు. ఇది చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. ఇది 1990-91లో అనుకుంటాను, 90 బహుశా, చుండూరులో దారుణమైనటువంటి హత్యలు జరిగినప్పుడు ఆ ఉద్యమంలో నేను చాలా యాక్టివ్గా పాల్గొన్నాను. 90 అంటే ఇప్పటికి 35 years. అయితే ఒక విషయమే చెప్తామని, చాలా అమానుషమైన హత్యాకాండ. విజయ విహారంలో కూడా దాన్ని మళ్ళీ తలుచుకున్నాం మేము. మనుషుల్ని నరికి గోనె సంచుల్లో అవతల పడేశారు, దాన్ని డ్రైనేజ్లో. హైదరాబాద్లో ఉన్న ఒక పెద్ద ఊరేగింపులో నేను, నా మిత్ర బృందం అంతా కలిసి మేము పాల్గొన్నాం. దానికి ప్రాపగేట్ చేసాము. అయితే ఊరేగింపులోకి వెళ్ళిన తర్వాత ఆ ఊరేగింపులో స్లోగన్స్ చదివి చూసి నేను అసలు నోరు తెరిచి అలా ఉండిపోయాను షాక్లో. అంటే అవి గుర్తొచ్చినాయి కాబట్టి చెప్తున్నాను. ఆ స్లోగన్స్ ఏమిటంటే, రెడ్డి కులము ఈ వేదిక పైన కానీ ఎక్కడ కానీ ప్రస్తావించుకునే పదాలు అని చేత డాష్ అని చెప్తున్నాను. మో డాష్ కులము, బలిజ కులము, లమ్ డాష్ కులం. ఈ 2 స్లోగన్స్. ఇది ఏదో పొరపాటునని కాదు, నాకు తెలిసి ఊరేగింపులో వినిపించిన అత్యంత ప్రధానమైన 90% స్లోగన్ ఇది ఒకటే. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. నాకు అర్థం కాదు. దీన్ని లీడర్షిప్ ఎంజాయ్ చేశారు, ఆస్వాదించారు దాన్ని. ఈ విద్వేషంతో ఎదుర్కోవాలనేటువంటి స్కూలు ఎందుకు మొదలవుతుందో, ఎక్కడి నుంచి వెనక్కి వెళుతుందో నాకు అర్థం కావట్లేదు. అందుచేత మన కులాన్ని బొగ్గులే అవతల కులాన్ని తిట్టడం దాంట్లో ఏ తప్పు లేదు అనేటువంటి అభిప్రాయం మనుషులు వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడతారు. నేను చాలా సభల్లో ఆ రోజుల్లోనే దీన్ని ఎత్తి చూపించాను. ఇటువంటి స్లోగన్ ఇస్తా ఉంటే నువ్వు ఒక నాయకుడిగా కొనసాగుతున్నావు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ అటర్లీ రాంగ్. మనకి అసమానత్వాన్ని తీసేసి సమానత్వం కావాలన్నా, నిచ్చెన తీసేసి దాని కింద పడేయాలన్నా, లేకపోతే నిచ్చెన తిరగేయాలన్నా. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని వర్ణ వ్యవస్థ ఉంది. అది ఎక్కడ ఉందో వాడికి తెలియదు. అది ఒక్కొక్క వర్ణంలోనూ 10,000 కులాలు వచ్చినాయి. ఆ 10,000 కులాల్లో ఒక్కొక్క కులంలో కూడా మీరు మళ్ళీ టార్చ్ లైట్ వేసి చూస్తే, బ్రాహ్మణ కులంలో చూస్తే అంటూ అనేక ఉపశాఖలు ఉంటాయి. మాల కులంలో చూస్తే దాంట్లో అనేక ఉపశాఖలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళతో పెళ్లి చేసుకునేవారు కదా. ఈ మధ్య కొంచెం మారుతుందనేమో. శాఖాభేదం ఉంటే పెళ్లి చేసుకునేవారు కాదు. రెడ్లలో అనేక శాఖలు ఉంటాయి. నాకు తెలిసిన పరిమిత అవగాహన చెప్తున్నాను, తప్పైతే దిద్దుకుంటాను. ఎందుకుంది అంటే దానికి చాలా వ్యవహారం ఉంది. అయితే ఇప్పుడు చాలామందికి తెలియదు ఏంటంటే, బయట బ్రాహ్మణ అనగానే మీకు కనిపించేటువంటి జంధ్యం వేసుకుని ఏది అర్చనలు చేస్తూ పిలకబెట్టుకుని తిరిగేటువంటి వ్యవహారం బ్రాహ్మణుల్లో కేవలం కొందరే చేయగలుగుతారని చాలామంది తెలియదు. ఫస్ట్ విషయం అది. అందరూ చేయరు పని, అందరూ చేయరు, అందరికీ అర్హత కూడా లేదు. వాటిలో కూడా డిఫరెంట్ పనులు అందరూ చేయరు. నూనెను తీసుకునేటువంటిది తిలాదానం అని ఆయన ఎవరండి మంచి సినిమా తీశాడు, కేఎన్టీ శాస్త్రి. తిలాదానం సినిమా తీశాడు. ఆ రచన ఎవరిదండి? రచన తిలాదానం ఎవరో ఫేమస్ స్టోరీ అది. అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో నూనెని మాత్రమే దానం తీసుకుంటూ బ్రాహ్మణుల్లో డిస్క్రిమినేషన్ గురవుతున్నటువంటి ఒక ఫ్యామిలీ స్టోరీ అది. వాళ్ళు మరీ దరిద్రం దిగితే తప్పితే ఈ తైలాన్ని ఇనుమును తీసుకోరు. తీసుకుంటే ఇంకా వీడితో ఎవడో బయట సంబంధం మెయింటైన్ చేయడు. వీడు అంటచ్చు దారిద్ర్య దేవత వాడు నెత్తిపై డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడు శని తీసుకున్నాడని వాళ్ళ ఉద్దేశం. అంటే ఇవన్నీ కూడా ఇంట్రికసీస్ లేకపోతే న్యూయెన్సెస్ ఏవైతే ఉన్నాయో, యూ మస్ట్ నో దట్. వితౌట్ దట్ నువ్వు ఒక మేధావి కాలేవు. జీడి సారాయ్ గారు మంచి కవి,
జీడి సారయ్య గారు మంచి కళాకారుడు, నాకు చాలా మంచి మిత్రుడు కూడా. ఆ చల్లని సముద్ర గర్భం అనే పాట వారు పాడినప్పుడు వింటుంటే మనసంతా హాయిగా ఉండేది. నాకు తెలిసి ఆయన పాడినప్పుడు విన్న పాట నా జీవితంలో మరెవరు పాడినా ఆ స్థాయి ఎప్పుడు చూడలేదు. ఈ సచ్ ఎ సింగర్, నాకు అంత గౌరవం ఉంది దాని మీద. కానీ ఏంటి సారయ్య గారు, వాట్ ఈస్ దిస్? ఇప్పుడు దీంట్లో మీరేం చేశారంటే, మీ ఆశయం ఏంటో నాకు అర్థం కాలేదు. నా ఆశయం ఏంటి నేను చెప్తాను. నా ఆశయం అసమానత్వం నాశనం కావాలి, కులం నిర్మూలన కావాలి, క్యాస్ట్ అనిలేషన్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, గాంధీ కూడా అది చెప్పాడు. ఇన్ఈక్వాలిటీస్ మొత్తం నాశనం కావాలి. క్యాస్ట్ అంటే మనుషులు చంపేయడం కాదు, కుల నిర్మూలన అంటే ఆ కులాన్ని నిర్మూలించమని అర్థం కాదు. క్యాస్ట్ అంటే ఇన్ఈక్వాలిటీ. ఏ ఏ రంగాల్లో ఇన్ఈక్వాలిటీ ఉందో ఆ రంగాల్లో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీని రద్దు చేయగలిగితే, సరి చేయగలిగితే అప్పుడు కులం పోతుంది. ఇలా బ్రాహ్మణ మీద గెంతులు వేసుకుంటూ పాట పాడితే ఏమొస్తుందండి దానివల్ల? రెండోది, ఐ డౌట్ హీఈస్ ఎ సాఫ్ట్ టార్గెట్. ఆయన ఏం చేయలేడు. శూద్ర అగ్ర కులాల్లో ఎవరి మీద రాస్తే ఈ పాటికి టాపులు వేస్తుంది, అది కూడా తెలిసింది. వాళ్ళని పట్టుకుని మనిషి అనేవాడు ఎవడు కూడా అభినందించలేనటువంటి రీతిలో నువ్వు వికారంగా, నీ పొట్ట పెరిగింది, నీ ముడ్డు పెరిగింది, ఇంకేమి రాశాడు, పందికొక్కులో తింటున్నావు, ఇది అవసరమా? మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్రాహ్మిన్స్ లీడర్లో కూడా అర్చక బ్రాహ్మిన్స్ లోయెస్ట్ లెవెల్లో ఉన్నారు. తెలియదు దీనికి చాలా విషయాలు. మండల కమిషన్ అర్చక బ్రాహ్మిన్స్ని బీసీస్లో చేర్చమని చెప్పింది. ఆయన అనుకున్నట్టు వాళ్ళు ఎకనామికల్గానే వాటికి అప్వాడు కాదు. చాలా ఇప్పుడు అట్ ది మూమెంట్ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కొన్ని బ్రాహ్మణ వర్గాలు బీసీల్లో ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో, అనేక జాబితాల్లో. మీకు తెలియదు ఆ విషయం. బీసీలో ఉన్నారు ఇప్పుడు అట్ ది మూమెంట్. నౌ యూ కెన్ బ్రౌజ్ అండ్ చెక్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. బ్రాహ్మణ మీద గంతులు వేసుకుంటూ పాట పాడితే దానివల్ల క్రెడిట్ వస్తుంది. ఏం బ్రాహ్మణుడు ఎక్కడా కూడా రాజకీయంగా సీట్లు కూడా ఇవ్వరు, మీకు తెలియదేమో. ఎందుకంటే నువ్వేం నెగ్గుతావా, నీ ఎందుకు ఇస్తావు, నీకేం కులాభిమానంతో ఓట్లు వేసేవాడు వాళ్ళు ఏంటి నీకు అని చెప్తారు. వాళ్ళు భూములు వదులుకుని ఆ గ్రామాలను వదులుకుని చాలా మటుకు ఉద్యోగాలకు తరలి వెళ్ళి ఇంకొంత అమెరికాకు లేదా ఇక్కడెక్కడ బతుకుతూ మిడిల్ క్లాస్ గాను హైయర్ మిడిల్ క్లాస్ ఉంటారు. అర్చక బ్రాహ్మిన్స్ అత్యంత దుర్భరమైన పేదరికంతో ఉండడం అనేది కళ్ళున్న ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. మా జనరేషన్లో కట్నాలు ఉన్నటువంటి రోజుల్లో అర్చక బ్రాహ్మిన్స్ కుటుంబాల్లో ఆడపిల్లలకి నలుగురికి పెళ్ళిళ్ళు అవ్వకుండా, నలుగురికి తండ్రి ఏదో వృత్తి చేసుకుని ఎవరైనా పంచాంగం చెప్పండి చెప్తాడు, ఏమీ తెలియదు అంతకంటే. వాళ్ళు తినడానికి తినలేదు, పెళ్ళి కట్నం చాలా పెద్దమైన సమస్య. పెళ్ళిళ్ళు కాకుండా చాలా దుర్భరమైన దారిద్ర్యం, తినడానికి లేకుండా. మొన్న కరోనాలో నేను చూశాను, రెండవసారి కరోనా వస్తుంది అని ఎవరో చెప్తే ఒక బ్రాహ్మణుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. అమ్మో అమ్మో అన్నాడు. ఏమైందండి, కొన్నాళ్ళు ఇంట్లో ఉండొచ్చు, ఆకలికి మాడిపోయామండి, మళ్ళీ మాడాల్సి వస్తుందండి. నాకు నోట్లో మాట రాలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా పాట రాస్తున్నావు, ఏ కారణం వల్ల రాస్తున్నావు నాకు అర్థం కాలేదు. తర్వాత గుళ్ళలో ఏ విధమైన వ్యవస్థ నడుస్తుంది, ఉదయం 3 గంటల నుంచి 4 గంటల నుంచి మొదలవుతుంది జీవితం. అవన్నీ పిరమిడ్స్ ఆకారంలో మనకు వచ్చినటువంటి గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పొగ బయటికి వెళ్ళదు. ఈ పొగ ఈ యొక్క భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అయినటువంటి అగరవత్తుల నుంచి వస్తుంది. ఈ అగరవత్తులు దురదృష్టం ఏంటంటే రకరకాల కెమికల్స్తో తయారు చేస్తారు. ఈ రకరకాల కెమికల్స్తో అగరవత్తుల్ని పీల్చుకుంటూ తను పెట్టుకున్నటువంటి నియమనిష్టల కారణంగా తిండి లేకుండా మాడుతూ ఈ అర్చక బ్రాహ్మిన్స్ నేను చాలామందిని అడిగాను, అది కూడా ఈ మధ్య తెలుసుకుంటున్నాను వాళ్ళ ప్రపంచాన్ని నేను. యాసిడిటీ, గ్యాస్ సమస్య, చాలామందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ చచ్చిపోతున్నారు. దెర్ ఇస్ నో వే అవుట్. జిఆర్ స్వామి గారు నన్ను అర్చక బ్రాహ్మణ శిక్షణా శిబిరంలో ప్రసంగించండి అని చెప్తే 2 సార్లు వచ్చి ప్రసంగించాను. ఇంకో కామెడీ వాళ్ళు ఎవరు బ్రాహ్మణులు కాదు, ఎస్సీ బీసీ ఎస్టీ అర్చకుల శిక్షణా శిబిరంగా ఒకసారి, ఎస్టీ అర్చకుల శిక్షణా శిబిరం 2 సార్లు మాట్లాడాను. నేనేం గుడికి వెళ్ళి దండం పెట్టేది, దేవుడికి పెట్టేది మనిషిని కాదండి. నేను మాట్లాడితే బాగుండదేమో, నాకు వ్యవస్థ మీద గౌరవం ఉందంటే, లేదండి మీరు మాట్లాడంటే నేను ఆ మాట కూడా మనవి చేసి, నేను విలువలను తప్పితే విగ్రహాలను దేవుడు అనుకునేవాడిని కాదని ఓ నమస్కారం పెట్టి చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం నేను హెచ్చరించాను. నాకు తెలియదు మీకు వేఅవుట్ ఎలా ఉంటుందో. మీరు తీసుకునేటువంటి మీ చుట్టూ కనిపించేటువంటి పూజా ద్రవ్యాలు, ప్రసాదాల్లో చాలా మటుకు హెల్దీ ఐటమ్స్ లేవు, మీరు తినరు.
అంటే వాళ్ళు చాలామంది నిజమేనండి మేము బాధపడుతున్నాం, మాకు యాసిడిటీ వస్తుంది, 9, 10 గంటలు 11, 3 గంటల నుంచి 11 దాకా ఏం తినకుండా వెళ్తున్నాం, తప్పించుకోవడానికి ఏమీ లేదు. ఏదో ఒక భగవంతుడు మిమ్మల్ని ఇలా చచ్చిపోమని అలా ఏదో ఏమిటి చూడండి అనే యాంగిలే చెప్తాను నేను అవుతాను. తర్వాత ఎవరినైనా కదిపితే ఆ కుటుంబాల్లో అర్చక బ్రాహ్మణ్స్ యొక్క వృత్తి ఏ మాత్రం అట్రాక్టివ్ కాదు, వాళ్ళకి పిల్లల్ని ఇవ్వట్లేదని ఎవడని చెప్తాడు. ఇవాళ పెళ్లి కానీ ప్రసాదులు దాంట్లో ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఫ్యాషనబుల్ కాదు. నీ వేసుకునే పిలక, నువ్వు వేసుకునే వృత్తి, నీ నామం పెట్టుకుని తిరుగుతుంటే నీ వెనకాల కూర్చుని నీ బండి మీద రావడానికి ఆ అమ్మాయి ఇష్టపడలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం, గుమాస్తా ఉద్యోగం చేసి నీ వెనకాల వస్తుంది. నేను నా జీవితం మొత్తం మీద ఏ వేదిక మీద వాళ్ళ సమస్యలు మాట్లాడలేదు. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. మాట్లాడేది తప్పండి, మంచిగా చేయడానికి మాట్లాడాలి కదా. ఇన్ని రోజుల నుంచి ఇన్ని రకాలుగా మనం మాట్లాడాం కదా. నువ్వు ఏ ప్రయోజనాన్ని ఆశించి వాళ్ళని పట్టుకుని పందికొక్కులని, నేను వీడియోలు చూస్తున్నాను, వాళ్ళు ఇట్లా పూజా ద్రవ్యాలన్నీ తీసుకుని ఎత్తుకెళ్ళిపోతున్నట్టుగా వాళ్ళని ఎక్కిరిస్తూ మీమ్స్ పెడుతూ ఉన్న వీడియోస్ నేను ఈ మధ్య చూశాను. ఆ వీడియోస్ని సర్క్యులేట్ ఎవడు చేస్తున్నాడంటే ముస్లిం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నావు? మీకేం పని సోదరులారా? మీకు అవసరం వచ్చింది దీంతో? వాడు తీసుకెళ్తున్నవి అతను ఆ రోజు అక్కడి నుంచి బయట నుంచి తెచ్చుకున్నామేమో మనకు తెలియదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పూజా కార్యక్రమాల్లో వాళ్ళే తెస్తారు. వాడు తీసుకెళ్ళాలి. వాడు మణులు మాణిక్యాలు బంగారాలు ఏమి ఎత్తుకుపోవట్లేదే. ఎందుకు ఇంత హేటు మనుషుల మీద డెవలప్ చేయడం? మేము నేర్చుకున్నటువంటి విధానం ఏంటంటే ద్వేషాన్ని ద్వేషంతో కాదు, ద్వేషాన్ని ప్రేమతో ఎదుర్కోవాలి. మనం 2 సమస్యలు చూస్తున్నాం. ఒకటి ద్వేషము, 2 అసమానత్వం. మనకి భయపడితే మన మనసులో ఉన్న విషయాన్ని చెప్పడానికి ఎప్పుడైనా కనుక ఆ రోజు మనం హీనులుగా దిగజారినట్లే. ఈరోజు కుల వ్యవస్థను మనం ఎందుకు విమర్శిస్తున్నాం? మాలోళ్ళమంటావు, మాదిగలమంటావు, నీ రక్తం ఎట్లుండరో ఓరోరని పాట ఎందుకు పాడాం? ఎందుకంటే అందరి రక్తం ఒకటే కాబట్టి, అందరి బాధ ఒకటే కాబట్టి. ఇవాళ మాలని, మాదిగని, శూద్రుడిని చేసిన అవమానాలని ఇన్ని సంవత్సరాలుగా మనం ప్రశ్నిస్తూ ఉన్నామే. మనం ఏం కోరుకుంటాము? ఈ చక్రం ఇటు నుంచి ఇటు తిరిగి ఇప్పుడు మాలలో, మాదిగలు పై ప్లేస్లో కూర్చుని కింద వాళ్ళందరినీ తిట్టాంగా. నో, వెరీ సారీ. స్త్రీలు పురుషులు పురుషాధిపత్యం చాలా దారుణంగా ఉంది, మగవాళ్ళు మారాలని పుస్తకం రాసినట్టే అర్థం. స్త్రీలు ఆధిపత్యానికి వచ్చి మగవాళ్ళ లేదే. సమానం కావాలి, సమానం మంత్ర అది సమాని సమితి అని వారు చెప్తారు కదా. మన పూర్వీకులు అదే కోరుకున్నారు. నిర్దోషం ఈ సమం బ్రహ్మని గీత అదే చెప్పింది. సమానత్వమే ఉన్నది. ఆ విలువలకు కట్టుబడ్డాం కాబట్టి సమానత్వం అని చెప్తున్నాం కాబట్టి, ఒరే నాయనా అది తీసి కిందకు అందరితో పాటు కలిపి కూర్చో అని చెప్పాడు. ఎలా కలిపి కూర్చోవాలి? వివేకానందుడు అంటే అందరూ బ్రాహ్మణులు అవ్వాలి అన్నాడు. అదేంటంటే అందరినీ పైకెక్కించే ప్రయత్నం, అంటే అది గొప్పగా చూపించేది. అలా చాలామంది చెప్పారు. గాంధీ గారు ఏమన్నారు? ఆడు పైన కూర్చోకలే కింద దింపాలి, అందరూ భంగీలు అవ్వాలని చెప్పాడు. శూద్రులు అవ్వాలి. ఇది రైట్ ప్లేస్. నువ్వు వచ్చి నీకు లేనటువంటి ఫాల్స్ వచ్చి వదులుకొని కూర్చోవాలి. ఇప్పుడు 2 సమస్యలు వచ్చినాయి. ఒకటి బ్రాహ్మణుని తిట్టడం, దూషించడం. కానీ ఇది ఎక్కడితో ఆగలే, మతం దాకా వచ్చింది. ఆయన ఏమంటాడంటే జంధ్యం ఎందుకు వేసుకున్నావు అంటాడు. జంధ్యం ఎందుకు వేసుకున్నావు అంటే చొక్కా అంగి ఎందుకు వేసుకోలేదు అని. ఇప్పుడు అది వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ అనే ఇంత చిన్న విషయం తెలియకపోతే నీకేం చేయాలి? ఇప్పుడు గోండ్లు నాగోబా జాతర చేస్తారు. మెసరం వంశీయులు దానికి ఏమంటారు, ఏం వేసుకుంటారు? సత్యవనుడే వైట్ వేసుకుంటారు. వైట్ ఎందుకు వేసుకున్నారు అని పాట పాడేవనుకో ఏమంటారు? పిచ్చోడు అనుకుంటారు. అలాగే సమ్మక్క సారక్క జాతర చేసుకుంటే ఒక పర్టికులర్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు. అయ్యప్పలు ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు. ఇట్స్ రిలీజియన్ బాబా. నువ్వు రిలీజియన్లో లేవని చెప్తున్నావు కదా, నువ్వు నాస్తికుండే అంటున్నావు. నువ్వు నీ పద్ధతి ప్రకారం నువ్వు నల్ల చొక్కా వేసుకుని ఎందుకు వేసుకున్నావు అని ఎవరు అనలేదే. నల్ల చొక్కా ఎందుకు వేసుకున్నావు అంగీ సారయ్య అంటే ఏం చెప్తావు? నేను నల్ల చొక్కా వేసుకున్నాడు అంత నాస్తిలు అయిపోతారా? నల్ల చొక్కాకి అంత పవర్ ఉందని మాకు తెలియదే. నల్ల చొక్కా ఎందుకు వేసుకున్నావు? నల్ల చొక్కా ఎందుకు వేసుకున్నావు అంటే పెరియార్ గారు వేయించారు కాబట్టి. తెలిసి స్టోరీ. ఓకే, నలుపు ఒక రంగు సింబల్ అని, దాని వెనకాల ఏ విధమైనటువంటి ఒక నెరేషన్, ఒక డిక్షన్ నువ్వు పెట్టుకున్నావో అదేవిధంగా మతం కూడా దానికి అవసరమైన నెరేషన్, డిక్షన్ పెట్టుకుంది. గురుద్వారాకి పోయినావు అనుకో, గురుద్వారాకి నేను పోతుంటే
ఆపి బాబు నెత్తి మీద ఇది కట్టుకోరు మళ్ళీ చెప్పి కట్టిస్తారు. ఎందుకు కట్టిస్తారు? భగవంతుడికి ఇది చూపించకూడదు అని. అక్కడ మళ్ళీ పుస్తకం ఉంటుంది. అలాగే హిందూ మతం దగ్గరికి పోయినామనుకో, ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్కటి. ఒక్కో టెంపుల్లో చొక్కా ఉండడానికి వీల్లేదని చెప్తున్నారు. వాళ్ళ సంప్రదాయం అది. ఒక టెంపుల్లో అసలు మీ ప్యాంట్ కూడా ఉండడానికి వీల్లేదని పంచె కట్టుకోవాలి. కావాలంటే అక్కడ ఇస్తున్నారు, తీసుకోండి, కట్టుకోండి అని చెప్తారు. ఎవరి పద్ధతి వాళ్ళు పెట్టుకుంటారు నాయన. ఎవరు ఆ విధంగా ఉండడానికి రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉంది. ఈ దేశం ఇది. నువ్వు వచ్చి ఆయన అంగి మీద పాటలు రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు నల్ల జెండా ఎందుకు పెట్టుకున్నావు, మీరు ఎందుకు వేసుకున్నారో సారాయి అంటే బాగుండదు కదా. నీకు హక్కు ఉంది కదా. ఆయన మతంలో నువ్వు లేవు, ఆయన ఆస్తికత్వంలో నువ్వు లేవు. ఆయన విధానంలో కూడా గుడికి పద్ధతికి సంప్రదాయానికి బొట్టుతో కట్టుతో ప్రతి దాంట్లో కూడా తేడా ఉంది. మీరు చిదంబరం వెళ్ళి చూడండి, సగం దాకా షేవ్ చేసుకున్నటువంటి బ్రాహ్మణులు కనిపిస్తారు. ఈ సగం ఓపెన్ ఉంచుతారు, ఈ సగం ముడి పెడతారు. ఎందుకు పెడతారంటే ఏం లేదు దాని రీజన్. ఆ ట్రెడిషన్ అది మెయింటైన్ చేస్తుంది. నువ్వు అక్కడ పాట పాడాల్సిన అవసరం ఏంటి? మనం అడగాల్సిన ఒక క్వశ్చన్ అడగచ్చు. బ్రాహ్మణుడిగా పుట్టిన వ్యక్తి మాత్రమే ఈ పని ఎందుకు చేయాలి? అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా చేయొచ్చు కదా అని. రైట్ క్వశ్చన్. రైట్ ఈక్వాలిటీ అనేది అక్కడ అడగాలి. ఇంతకు దాటి ఒక్క మాట అడగడానికి కరెక్ట్ కాదు. ఇంతకు దాటి హేళన చేయడానికి, ద్వేషించడానికి, దూషించడానికి ఎవరికి ఎటువంటి హక్కు లేదు. ఆ పని చేస్తే నువ్వు మతం మీద దాడి చేసిన వాడు అవుతావు. ఇప్పుడు నీకు వచ్చిన కూడా జవాబు చెప్తాను నేను. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆర్య సమాజ్ వాళ్ళు అటు ఇటుగా చెప్పాలంటే 100-150 ఏళ్ళు అవుతుంది. ఎప్పటి నుంచో ప్రతి కులంలో ఎవరికైనా జంజం వేస్తున్నారు. మీకు తెలుసో తెలీదో అనేక మంది బీసీ కులాలు, ఎస్సీ కులాల్లో పుట్టినటువంటి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ప్రధానంగా బీసీ కులాల వాళ్ళు ఆర్య సమాజ్లో వేల మంది జంజం ధరిస్తారు. అమ్మాయిలు జంజం ధరిస్తారు. నీ జంజం ఎందుకు ఇప్పవయా, నువ్వు ఎవడు పాట పాడడానికి నీకు తెలీదా? నీకు మాట్లాడాలంటే సరయా నువ్వు రా తీసుకెళ్తాను, మేము జంజం వేస్తాను నీకు ఉపనయన. నేను వేసుకోను, నాకు ఇష్టం లేదు. బసవన్న నాకు జంజం అనేది ఇంపార్టెంట్ కాదు, తీసవతలు పారేసాడు. గాంధీ గారి జంజం వేస్ట్ తీసవతలు పారేసాడు. ఇట్స్ ఎ రైట్. నేను జంజం వేసుకోలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఎవరికి జంజం కావాలో వాళ్ళు వేసుకుంటారు. నీకేంటి బాధ మధ్యలో? నీ నల్ల చొక్కాలంటే వాళ్ళ జంజం అలాంటిదే. వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళకి ఉంటుంది. ఈ భాష అంటే పందికొక్కులు, బొర్రలు, పిర్రలు, ఏం భాష ఇది? ఇలా మనం ఇంకో మనిషిని అలాగే బాడీ షేమింగ్ చేయొచ్చా? ఏ హక్కు మీకు ఏర్పడింది దానివల్ల? ఆయన బొర్రలు పిర్రలు అని నువ్వు పాట రాస్తే న్యాయం జరిగిపోయిందా? ఇప్పుడు ఆయన గనక చొక్కా వేసుకుంటే మొత్తం కులాసమానత కూలిపోయిందా? కులం ఎక్కడుంది తెలుసుకో ఫస్ట్. కులం అనేది మతంలో ఉంది, విద్యలో ఉంది, రాజకీయాల్లో ఉంది, ఆర్థికంలో ఉంది, పారిశ్రామికంలో ఉంది, 100 చోట్ల ఉంది. అన్ని చోట్ల ఓపికగా ఫైట్ చేయాలి. ఈ నాస్తికులకి ఏమైందిరా భయ్? మీకు ఏమైంది నాకు అర్థం కావట్లేదు. ఆ మతానికి మతం తేడా తెలియదు. మొన్న బైరి నరేష్ నాన్న అల్లరి పెట్టాడు, మంచాడు మనిషి, కానీ అయ్యప్పని దూషించకూడదనే అవగాహన లేదు, సరస్వతిని దూషించకూడదనే అవగాహన ఇంకొక ఆయనకి లేదు. మేము ఎవరిని కూడా నిందించమని, దాడి చేయమని చెప్పలేదు. మేము వాళ్ళకి మద్దతుగా మాట్లాడాం. ఇప్పటిదాకా చెప్తున్నాను నేను. మేమేం ఎవరిని ఉసుగొల్పే వాళ్ళం కాదు. మేము మతంలో తప్పు విషయాన్ని మతం పొందాను, కానీ ఒక సంప్రదాయాన్ని, ఒక ఆచారాన్ని, ఒక వ్యవస్థని గౌరవించలేని వ్యవస్థ ఏం వ్యవస్థని ఇది? ఏం పద్ధతిని ఇది? ఇప్పుడు మీరంతా ఏం చేయదలుచుకున్నారండి? అంటే ఈ ద్వేషము, దూషణ కాకుండా దాంట్లో సమానత్వాన్ని గురించి ఏమన్నా ఎక్కడైనా ఒక అక్షరం నువ్వు రాసిన పాటలు ఎందుకు చేస్తున్నావు? ద్వేషాన్ని, దూషణల్ని చేయడానికి నీకు ఉన్నటువంటి హక్కు ఏంటి? మేధావర్గం వాళ్ళ సైలెంట్గా ఉంటే చాలా తప్పొద్దు. మేధావర్గం ఇది వేరే విషయంలో అయితే ఖచ్చితంగా బయటకు వస్తారు. ఇప్పుడు హిందువులు వాళ్ళ మత వ్యవస్థను ఇప్పుడు ఈ రాసినంత ఈజీగా చర్చి ఫాదరు, బిషప్ గారు ఉన్నారు, వారికి నేను నా కళ్ళతో చూసిన విషయాలు చెప్తాను, తప్పైతే దిద్దుకోవడానికి చెప్తున్నాను. నేను క్రైస్తవాన్ని ప్రేమిస్తున్నాను, ఇస్లాంని ప్రేమిస్తున్నాను, బౌద్ధాన్ని అన్నింటినీ ప్రేమిస్తున్నాను. అన్నింటిలో ఉన్న సమున్నత విలువల్ని మా దగ్గర పెట్టినటువంటి కథించేస్తున్నాను. ఇప్పుడు ఈ వేదిక మీద మొట్టమొదటిసారి కథించే శబ్దం వాడాను ఇప్పటిదాకా వాళ్ళని. ఎందుకంటే దేన్ని ఇంపోజ్ చేయడం ఇక్కడ విధానం కాదు కాబట్టి. కానీ నేను చెప్తున్నాను మిత్రులారా, బిషప్ గారు లేకపోతే ఫాదరు ఓ చర్చిని మెయింటైన్ చేయడానికి, ఆయనకి మాత్రమే తినడానికి కోళ్ళని మెయింటైన్ చేయడం, ఆయన మాత్రమే ఆయనకి చూసుకోవడానికి ఆయన అరేంజ్మెంట్స్ మెయింటైన్ చేయడం, ఆయనకి సకల సౌకర్యాలు ఉండడం నేను చూశాను నా కళ్ళతో.
ఏమో బహుశా నేను చూసిన దగ్గరే ఉందేమో, మిగతా చోట్ల లేదేమో, పేదలు ఉన్నా తెలియదు. ఎప్పుడైనా పాట రాస్తావా? నీ తొల్ల చొక్కా ఎందుకు వేసుకున్నావు, నీ ఆ టోపీ ఎందుకు పెట్టుకున్నావు, ఈ గెడ్డం ఎందుకు పెట్టుకున్నావు, ఇలాగే ఎందుకు చేస్తున్నావు? ఎందుకు అంటే హిందువులు ఫీల్ అవుతున్నారు, మేము సాఫ్ట్గా కనిపిస్తున్నాము, ఎవడైనా ఏమాటనా దిక్కులేదు మాకు. బ్రాహ్మణులు మీరు రాసినంత ఈజీగా వేరే కమ్యూనిటీస్ మీరు రాయగలుగుతున్నారు. నాకు డౌట్ వస్తుంది, నాకు అనుమానం వచ్చి అడుగుతున్నాను. నేను రాసినవాడిని, బ్రాహ్మణులు మీరు రాశాను, రెడ్లు మీరు రాశాను, కానీ నీకులాగా కులాన్ని కాదు, అహంకారాన్ని, ఆధిపత్యాన్ని మాత్రమే అడిగాను. ఆ లైన్ స్పష్టంగా ఉంటుంది. నేను నా పెన్ను కింద పెడితే ఎట్టి పరిస్థితిలో మాట రాయి. ఇప్పుడు ఎవరి మీద ఎవరు రాయకుండా బ్రాహ్మణుల మీద విరుచుకుపడితే, ఈ బ్రాహ్మణుల మిగతా మేధావులంతా సైలెంట్గా ఉంటే, ఇవాళ హిందువులు బ్రాహ్మణులు లేకపోతే కొంచెం తలకాయ ఉండి ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు కూడా మత శక్తులు దగ్గర వెళ్తారు. దట్ ఈస్ ది ప్రాబ్లం. అందుకని మాట్లాడాల్సి వస్తుంది ఈ విషయాన్ని. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. అట్లా చేసావు నువ్వు. ఎంతమందిని మీరు మతోన్మాదుల వైపు పంపిస్తారు? మీ నాస్తిక సంఘం పెట్టుకుంటే అవతరాన్ని హేళన చేయాలి, దోషం చేయాలని రాసుకున్నారా? ఎవరు చేయలేదే. మన పూర్వీకులు ఆ విధంగా చేయలేదే. గోరా గారు ఉన్నారు, నేను మొన్న ప్రసంగించి వచ్చాను, వాళ్ళు ఎవరు చేయలేదే. మరి ఎక్కడ నేర్చుకున్నావు? మరి నాస్తిక సమాజం అక్కడి నుంచి వచ్చిన వేళ్లే కదా. ఈ ధోరణిని హిందూస్ తరఫున ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఖండెం సనాతన కాహళి దీన్ని తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నాను. ఇట్ ఈస్ అటాక్ ఆన్ హిందూయిజం. ఇట్ ఈస్ అటాక్ ఆన్ సర్టన్ కమ్యూనిటీ విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్, నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఏమాత్రం అంగీకరించే విషయాన్ని. గాడిద గుడ్డు నువ్వు చేసేది ఏమి లేదు. నువ్వు చేసేటువంటి ఇలాంటి పిచ్చిపాట్ల వల్ల సమాజంలో అసమానత్వానికి, ద్వేషాలకి వెళ్తాయి తప్పితే ఏ రకమైన ప్రయోజనం లేదు. యూ కెన్ డూ నథింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ. ద్వేషాన్ని మురికితో కడగలేవని వివేకానందుడు చెప్పాడు. మురికితో కడగలేవు, మురికిని సబ్బుతో కడగాలి. అర్థమైందా? అందువల్ల విద్వేషాన్ని, అసమానత్వాన్ని ఎదుర్కోవాల్సింది సమానత్వాన్ని గురించి పట్టుదలతో, ద్వేషరాహిత్యంతో ఎదుర్కోవాలి. హిందూ మతం నిండా అటువంటి వాల్యూస్ ఉన్నాయి. హిందూ మతంలో పనికిరాని ఉన్నాయి, పనికొచ్చే ఉంటాయి. అది కూడా చెప్తున్నాం, మేమేం దాచుకోలేదే. అద్వేష్ట మైత్ర కరుణయవచారి ఇదే మతంలో ఉన్నది. మా విద్వేషావహే అని ఇదే మతంలో ఉన్నది. తతోన విజుగుప్సతే అని ఇదే మతంలో ఉన్నది. కానీ ఈ మతంలో వచ్చి వాళ్ళు శూలాలని కట్ చేసుకుని, పిచ్చి పిచ్చి కత్తుల్ని తయారు చేసుకుని, పిచ్చి కేకలు పెట్టుకుంటూ తప్పుడు పనులకు తిరిగి దాడులు చేసేటువంటి వాళ్ళు ఈ మతంలో కొత్తగా పుట్టుకొచ్చారు. దీని ఏమంటారంటే కణితి, బాడీలో క్యాన్సర్ గడ్డలు వస్తాయి కదా, కట్ చేసి తీసేయాలి అలాంటి వాళ్ళు, లేకపోతే బాడీ మొత్తం ప్రమాదం. అంచేత ఈ విద్వేషపూరిత ధోరణులు ఆనంద శస్త్రం. మేము నువ్వు నాస్తికుడిని చెప్పుకున్నావు. నా అవగాహన ప్రకారం నాస్తికులు హిందువులే. నేను అజ్ఞేయవాదిని, నేను హిందువుని. ఆమె అగ్నాస్టిక్, ఆమె హిందూ. మా మతం చాలా గొప్పది. విత్ ప్రైడ్ ఐఎమ్ డిక్లేరింగ్. ఇటువంటి మతం లేదు, చాలా గొప్ప విలువలతో ఉంది ఈ మతం. లోపాలు ఉన్నాయి, నీ మతంలో కూడా ఉన్నాయి. అయితే ఏమైంది? లోపాలను వదిలించుకుంటాం మేము. లోపాలని తిరస్కరిస్తాం, లోపాలని ఖండిస్తాం, వాటికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్మిస్తాం. ఎవరిని దూషించి కాదు, ఎవరిని ద్వేషించి కాదు, ఎవరిని కొట్టి కాదు. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.